తెలంగాణలో పలు ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాల కదలిక చురుగ్గా ఉన్నాయని ఐఎండీ వివరించింది. రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు వెళ్లాలని సూచించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతీపురం మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణా, పల్నాడు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం అధికారులకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణలో పలు ప్రాంతాలకి ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే దేశంలోకి ప్రవేశించి తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. ప్రస్తుతం రాష్ట్రంలో రుతుపవనాలు కదలిక చురుగ్గా ఉన్నాయని ఐఎండీ వివరించింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కరీంనగర్ నుంచి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, రాబోయే 5 రోజుల్లో తెలంగాణలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ, డీటెయిల్స్ ఇవ్వండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే వర్షాలు పడుతున్నాయి. అయితే ఆ వాతావరణ శాఖ అధికారులు మాత్రం ఎవరు కూడా బయటికి రావద్దు, ఎల్లో అలర్ట్ కూడా జారీ చేస్తాం. అయితే వానలు విపరీతంగా కురిసే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు కూడా ముందస్తుగా వచ్చాయి కనుక జనాలు అయితే ఎవరు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. అయితే కొన్ని చోట్ల మాత్రం కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో మాత్రం అక్కడక్కడ వర్షాలు అయితే పడుతున్నాయి. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇంకా ఎండ అయితే ఇంకా కొన్ని ఎండలు అయితే ఇంకా కొనసాగుతున్నాయి. అయితే ఖరీఫ్ సీజన్ మొదలై దాదాపు రోహి కార్తీ ముగిసిలో కూడా దాటుతుంది. అయితే అయినా కూడా ఇంకా వర్షాలు అయితే కొన్ని చోట్ల పడకపోవడంతో రైతులు అయితే దుక్కులు దున్ని అయితే విత్తనాల కోసం అయితే చూస్తున్న, వర్షాల కోసం అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది బ్రాహ్మణి కొన్ని చోట్ల. అయితే కొన్ని చోట్ల మాత్రం ఇక్కడ జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లిలో మాత్రం కొన్ని మోస్తారు రీతిగా తీరులో వర్షాలు అయితే పడుతున్నాయి. అయితే ఈ వర్షాలకైతే భారీ ఎత్తున అంటే ఇప్పుడు వాతావరణ శాఖ అధికారులు చెప్పిన విధంగా పెద్ద మొత్తంలో మొత్తం కాకుండా కొన్ని చోట్ల అయితే ఒక మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. దీంతో రైతులైతే కొంత భూమిని విత్తనాలకైతే సిద్ధం చేసుకుంటున్నారు రైతులైతే. మరికొన్ని చోట్ల అయితే వర్షాలు పడడంతో జనాలు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. మరికొన్ని చోట్ల అయితే మబ్బులు, ఉరుములతో కూడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆకాశం అయితే రోజు మబ్బులు, ఉరుములతో కనిపిస్తుంది తప్ప వర్షాలు అయితే కానరాని పరిస్థితి కొన్ని చోట్ల ఉంది. అయితే దాదాపు ఈ ముఖశిల కార్తెలో దాదాపు విత్తనాలు నాటుకునేందుకు చాలా చోట్ల దుక్కులైతే సిద్ధం చేశారు. అయితే విత్తనాలు నాటేందుకు కూడా ఒక్కసారి వర్షం కూడా పడడం లేదని చెప్పేసి కూడా రైతులు కొంచెం ఆవేదనగా ఉన్న పరిస్థితి కనబడుతుంది తెలంగాణ దగ్గర. అయితే కొన్ని చోట్ల మాత్రం నైరుతి రుతుపవనాలు వస్తున్నాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం వర్షాలు జాడ లేకుండా ఉంది. దీంతో రైతులందరూ కొంత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే వాతావరణ శాఖ అధికారులు జారీ చేసిన ఎల్లో అలర్ట్ ప్రమాద సూచిక మాత్రం కొన్ని చోట్ల మాత్రం వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. అక్కడైతే ఎవరు కూడా ఆ ప్రదేశాల్లో బయటికి రావద్దు, ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే గానీ జనాలు బయటికి రావద్దని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. మొత్తం మీద కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల ఆ జిల్లాలో, ఇటు నిజామాబాద్ వైపు కూడా, ఇటు మంచిర్యాల జిల్లాలో కూడా కొన్ని చోట్ల వర్షాలు అయితే విపరీతంగా కురుస్తున్నాయి. ఆ ఏరియాలో మాత్రం జనాలు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. బ్రాహ్మణి. రైట్ ప్రేమ్ కుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.
రాబోయే 5 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, రాబోయే 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ప్రజలు ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు పాటించాలని తెలుపుతోంది. రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్లకు, ఎస్పీలకు, సిపిసిలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఎందుకంటే వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే ఏదన్నా కూడా అంటే ఎలక్ట్రిసిటీ సమస్య కావచ్చు, రోడ్లు కావచ్చు, చెట్లు విరిగి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తిస్థాయిలో ఎవరు కూడా ఏదైనా ఇంపార్టెంట్ పని మీద ఉండదప్ప బయటకు రావద్దని చెప్పి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రైతులు వర్షాకాలం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. వానాకాలం సీజన్ నెత్తి మీదకి రావడంతో వారు ఇప్పటికే దుక్కులు సిద్ధం చేసుకున్న పరిస్థితి. అదేవిధంగా ఒక పక్క విత్తనాలు విత్తనాలు జరుగుతుందని చెప్పి తెలంగాణ రైతాంగం గగ్గులు పెడుతున్న నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం ఎవరు కూడా నకిలీ విత్తనాలు అమ్మినా కూడా తప్పకుండా కేసులు అయితే కటకటల పాలు చేస్తామని చెప్పి ఇప్పటికే తెలంగాణ ఇటు సీఎం కావచ్చు, ఆయా శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే సీరియస్ గా తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు అధికారులు కూడా ఉమ్మడి తనిఖీలు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర రైతాంగానికి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆదేశాలు చేసిన పరిస్థితి. ఎవరు కూడా నకిలీ విత్తనాలు తీసుకోవద్దు, రాష్ట్ర రైతాంగాన్ని మనకు సపోర్ట్ ఉండి వాళ్ళకు న్యాయం చేసే విధంగా పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకోని చెప్పి ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్లకు, వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. కనున్న 4 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లా కలెక్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి తప్పకుండా వాళ్ళకు సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నేటి నుంచి ప్రకాశం, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అల్లూరి, పార్వతీపురం, మన్యం, ఉభయ గోదావరి, కోనసీమ, కాకినాడ, బాపట్ల, కృష్ణా, పల్నాడు జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ప్రభుత్వం అధికారులకు తగిన జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నెల్లూరు నుంచి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, ఏపీలో రాబోయే 5 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఎల్లో అలర్ట్ కూడా కొన్ని ప్రాంతాల్లో జారీ చేశారు. డీటెయిల్స్ ఇవ్వండి. ఇటు ఏదైతే వేసవి కాలం కూడా బాగా ముగిసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా వాతావరణంలో అయితే మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే అనేక జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో వాతావరణం అంతా చల్లబడింది. అయితే వాతావరణ శాఖ మాత్రం వచ్చే 5 రోజులు మాత్రం ఇటు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఒక సూచనలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు సత్యసాయి జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల, అనంతపురంతో పాటు అన్నమయ్య, వైఎస్ఆర్, నెల్లూరు జిల్లాలతో పాటు చిత్తూరు, తిరుపతి, అల్లూరు జిల్లా కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి, భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కూడా సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా ఏదైతే ఇటు సముద్ర తీర ప్రాంతాలు ఉంటాయో అక్కడ భారీ ఎత్తున కూడా గాలులు వీచే అవకాశం స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. అయితే ప్రభుత్వ యంత్రాంగం మాత్రం దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ముఖ్యంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇవాళ నుంచి కూడా ఇప్పటికే చిరుజల్లులు అనేక ప్రాంతాల్లో కురుస్తున్నాయి. అయితే గడిచినటువంటి 3 నెలలుగా
భారీ ఎత్తున ఈ వేసవిలో ఎండతాపానికి విలువలాడినటువంటి ప్రజానికానికి కొంత వాతావరణం అయితే చల్లబడడంతో కొంత ప్రశాంత వాతావరణం అయితే లభించిందని చెప్పుకోవచ్చు. కానీ భారీ ఎత్తున వర్షాలు కానీ వస్తే కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు మునిగిపోయే అవకాశం ఉంది. సరిగ్గా 5 నెలల క్రితం ఇటు నెల్లూరు జిల్లాను, ప్రకాశం, అదేవిధంగా చిత్తూరు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో అనేక ప్రాంతాలు కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా ముందస్తుగా ఏదైతే భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టి కాలువల్లో పుడుగుతీత పనులు, అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఏదైతే ఉంటాయో అక్కడ పూర్తి స్థాయిలో కూడా రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. అయితే అధికారులు మాత్రం దీనిపైన ప్రత్యేక చర్యలు అయితే ఎక్కడా చేపట్టట్లేదు పరిస్థితి అయితే ఉంది. రైట్ మురళి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.